కాస్లాబాద్ తండా విలేజ్ కాస్లాబాద్ మాది గ్రామ పంచాయతీ. నేను సర్పంచ్కి నిలబడదామని అనుకుంటున్నాను. నాకు గ్రామ పంచాయతీలో కూర్చున్నాము మాట్లాడదామని అందరము కూడి పెద్దోళ్ళ దాంట్లో. నేను ఎలక్షన్ జరగదామని నేను అనుకుంటున్నాను. గ్రామ పెద్దోళ్ళు ఎలక్షన్ వద్దు ఏకగ్రాహం చేసుకుంటామని చెప్తున్నారు. పెద్దోళ్ళంతా ఒప్పుకుంటలేరు. నాకు వేరే క్యాండిడేట్కి ఒప్పుకురు, పైసలకు ఒప్పుకురు అందరు. వేరే క్యాండిడేట్ 20 లక్షలకు 20 లక్షలు ఒప్పుకురు. 18 నుంచి 20 లక్షలు అవుతున్నాయి. 20 లక్షల వరకు ఒప్పుకుంటున్నాను. నాకు వద్దంటే పైసల కోసం పోవద్దు, ఎలక్షన్ జరగాలని నేను అనుకుంటున్నాను. అనుకుంటుంటే వద్దు పైసలకే కావాలి గ్రామ పంచాయతీకి చేయొద్దంటే వద్దు అంటే ఇంటలేరు ఎవరు. ప్రజలు నాకు కోరుకుంటుంది, నువ్వు నిలబడు, ఎలక్షన్ జరుపు, నువ్వు ఎందుకు పోతున్నావు అని నాకు ప్రజలు ఒత్తిడి చేస్తారు. నేను గ్రామ పంచాయతీకి డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. నా ఊరు నా తండకు డెవలప్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓటింగ్ కొనుక్కోలేను, స్వతంత్రంగా పని చేస్తామని నేను అనుకుంటున్నాను. ప్రజలకు సేవ చేద్దామని నేను అనుకుంటున్నాను. అరాసు మా తండలు పెట్టిరు, తండలు ఊరోళ్ళు అందరం కలిసి ఊరోళ్ళు అందరూ కలిసి అరాసు వాడిరు. పెద్దల సమస్యలు దానికి 18,50,000 వాడిరు. మా ఊరు క్యాండిడేట్ వేరే ఆయన పేరు కుమారు. నేను వద్దు ఎలక్షన్ చేసుకుందామంటే ఇంత లేరు. వద్దు ఎలక్షన్ జరగాలి, అట్లా చేయవద్దు, మనకు బాగుండదు, పైసలతోటి అయితే కాదు, నాతోటి పైసలు లేవని నేను అనుకున్నాను. అనుకుంటే కూడా ఎందుకు అట్లా లేచిపోతున్నావు అని నాకు అందరు అంటున్నారు. పెద్దోళ్ళు ప్రజలు నాకు అందరూ అనుకుంటున్నారు. ఊరు పెద్దోళ్ళు వద్దు నామినేషన్ ఎందుకు వేస్తాను వేయొద్దని నాకు అందరూ అనుకుంటున్నారు. నేను నామినేషన్ వేస్తాను, నేను ఏకగ్రహం నేనైతే కాను, నాకు ఊరు డెవలప్ కావాలని అనుకుంటున్నాను. నేను ప్రజలంతా నాకు సపోర్ట్ చేస్తారు, ఓటర్లంతా. పెద్దోళ్ళు అయితే ఒప్పుకుంటలేరు. 18,50,000 ఎవరి దగ్గర ఉన్నాయి? పెద్దల సమస్యలు ఉంటాయి. ఇచ్చేసి అమౌంట్ ఈరోజు తీసుకురు సార్. 10 గంటలకు తీసుకురు. పెద్దలు ఎవరాలు? పేర్లు? గ్రామ పంచాయతీలు కాసు తండోళ్ళు ఊరోళ్ళు అందరు తీసుకురు. పేర్లు పెద్దోళ్ళు అందరు కలిసి తీసుకురు. పేరు అంటే నా పేరు గోవింద్, మాది కాస్లాబాద్ తండ, గ్రామ పంచాయతీ కాస్లాబాద్. మేము ఏమనుకుంటున్నామంటే ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రజల సమక్షంలో ఎన్నికలు జరగాలి. మేము ఏకగ్రహంగా వద్దు, ఎందుకు ఏకగ్రహంగా చేసుకుందాం, ఊరు డెవలప్మెంట్ కొరకు ఎవరికొకరు చేసుకుందాం. మేము కూడా కాదంటలేము. ప్రతి ఒక్కరు జనాల సపోర్ట్ మనకు కావాలి. అమౌంట్ కొరకు అయితే మనకు వద్దు. 20 లక్షలు 30 లక్షలు అయితే మనం సంపాదించలేము. జనాలు ఎవరికి నిర్ణయం చేస్తే వాళ్ళకి నిర్ణయం చేద్దాం. నేనైతే సవాల్ చేయలేను, మనతోటి కాదు. యాక్చువల్గా సవాల్ చేసిన రోజు నేను లేను ఇక్కడ ఊర్లో, నేను లేను. మా అన్న ఉన్నాడు, మా అన్నకి చెప్పినాను సవాల్ వద్దు, మనం ఓటింగ్కి వద్దాము, జనాలు నిలిపిస్తారు. జనాలు ఎవరు మంచి క్యాండిడేట్ ఎవరు చెడు క్యాండిడేట్ జనాలకు తెలుస్తుంది. ఎవరికి మంచి అయితే జనాలే మనకు సపోర్ట్ చేస్తారు. జనాల సపోర్ట్ అయితే మనం ఎగుతాము. జనాలకు ఏం కావాలో మనం చేద్దాము. గెలిచినాక జనాలకు ఏ అభివృద్ధి కావాలన్నా మనం సొంతంగా కష్టపడతాం, పార్టీ నుంచి తెస్తాం, కష్టపడి చేద్దామని నేను అనుకున్నాను. అదే చెప్పిన అన్నగీతంగా పెద్దలకు నేను ఈరోజు వచ్చిన ఊర్లకు పెద్దలకు చెప్పిన, నేను నాకు ఓటింగ్ కావాలి, నేను మీకు అంత అమౌంట్ ఇవ్వలేను, నేను నాకన్నా లేవు, 18 లక్షలు 20 లక్షలు నేను సంపాదించుకోలేను. సరే నాకు ప్రజల సమక్షంలో నేను జూంటా, ప్రజలు ఎవరిని అనుకుంటారో వాళ్ళు ఓటింగ్ జరుపుకుందాం. మనం ఓటింగ్ జరుపుకున్నాక ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుందాం. అదే నేను చెప్పింది. పెద్దలు నాకు ఒప్పుకోలేరు. ఒప్పుకోకపోతే నువ్వు ఎట్లా వేసుకుంటావు వేసుకో, మేమంతా చూస్తాం. ప్రచారం ఎట్లా వస్తావు ఊరికి? ఆ తండలనే ప్రచారం చేసుకోవాలి, నువ్వు తండలనే ప్రచారం చేసుకోవాలి. నువ్వు ఊరికి ఎట్లా వచ్చి ప్రచారం చేస్తావు మేము చూస్తాం. ఊర్లోనే చూసుకోవాలి, ఊర్లో కాల్ ఎట్లా పెడతావు అట్లా అని మాకు బెదిరించడం జరిగింది. అలాంటప్పుడు మేము పిఎస్కి కూడా కాల్ చేయడం జరిగింది. అట్లనే మీకు కూడా మీరు కూడా సపోర్ట్ కావాలని కోరుకున్నాం మేము మీడియాలో సపోర్ట్ విధంగా. దాంతోపాటు ఊరు పెద్దలు ఊరు పెద్దలు రాలేరు, జనాలు మా వెనుక సపోర్ట్ ఉన్నారు. జనాలు మీరు ఉండండి, మేము ఉన్నాము, ఎందుకు భయపడుతున్నారు మీరు? మేము ఉన్నాక మీరు ఎందుకు వెనక అడుగు వేస్తారు? మీరు ముందే అడిగేయండి, మేము అంతా సపోర్ట్ చేస్తాం, మీకు మంచిగా గెలిపించుకుంటాము. మీరు వెనక అడుగు వేసేదే లేదు. మేము కావాలనుకున్నాం మీకు. ఆ క్యాండిడేట్ మాకు వద్దు, ఆ అమౌంట్ ఇచ్చే క్యాండిడేట్ మాకు వద్దు. మీరు గెలిచినాక మాకు ఏం కావాలో మేము కోరుకొని తీసుకుంటాం. మీ తాన మీకు ఏం కావాలన్నా మేము అడిగి తీసుకుంటాము. ఈ ఊర్లో అరాస్ ఎప్పుడు పెట్టారు? ఊర్లో అలాస్ 28 తారీఖు పెట్టారు. 28 తారీఖు 1 గంటలకి పెట్టారు. మనం లేము అక్కడ. నేను వేరే ఊరికి పోయిన ఉంటుంది, బిజీగా ఉంటుంది కదా వేరే ఊరికైనా. అరాస్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసి? సర్పంచ్ ఎవరు గెలుచుకోరు? డిప్యూటీ సర్పంచ్ ఎవరు గెలుచుకోరు? అరాస్లో ఏమో కుమార్ నాయక్,
హరాస్లో 18,50,000 హరాస్ కుమార్ నాయక్ ఎన్నుకోరు. 15,50,000 డిప్యూటీ సర్పంచ్ ధీమా గణేష్ని ఎన్నుకున్నారు. మళ్ళీ వార్డు నెంబర్లో ఎవరైనా వేసుకోండి మీకు ఇష్టమని చెప్పారు. ఏకగ్రహంగా చేసుకుందామన్నారు. ఇప్పుడు 34 లక్షల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి? 34 లక్షల రూపాయలేమో ఊళ్ళో పెద్ద మనుషుల అమౌంట్ ఇచ్చి మనం లేము. అమౌంట్ అయితే ఊళ్ళో పెద్ద మనుషుల కానీ ఉన్నాయి. అదే విధంగా వాళ్ళు ఏమి చెప్పారంటే, మీరు ఒకవేళ మాది కాకుండా మీరు ఎన్నికలు జరపాలనుకుంటే 68 లక్షలు ఇవ్వాలి మాకు, ఒకటికి డబ్బలు, ఒక ఇంతకు డబ్బులు ఇంత ఇచ్చి మీరు ఏమైనా ఎన్నికలు వేసుకోండి, లేదంటే మీ ప్రచారం రాకూడదు, మా ఊర్లో కాలు పెట్టొద్దు. అంటే మాకు ఓటు హక్కు ఉంది ఈ గ్రామ పంచాయతీలో, మేము ఇక్కడ రాకుండా ఎక్కడ పోయి ప్రచారం చేసుకోవాలి? ఇక్కడనే కదా మేము ఇప్పుడు ఓటు హక్కు ఉంది, ఇక్కడనే పుట్టినాం, మనం ఇక్కడనే పెరిగినాం. ఇంకోటి జనాల కొరకే కదా మేము కష్టపడేది. ఓటింగ్ జరిగితే జనాలు ఏదో నిరూపిస్తారు కదా, మంచి క్యాండిడేట్ ఎవరో చెడు క్యాండిడేట్ ఎవరో జనాలు నిరూపిస్తారు కదా. జనాలు మనకు మంచిగా జరగాలని అనుకుంటారు జనాలు. మాకు ఈ క్యాండిడేట్ అయితే మాకు అడిగి ఏమన్నా సరే మేము అడిగి తెలుసుకోవాలనే కదా జనాలు. ఇప్పుడు అమౌంట్ ఇచ్చి క్యాండిడేట్ ఏ పార్టీకి సంబంధించిన? కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. మేము ఏకగ్రహంగా అనుకుందామని మేము అనుకున్నాం. ఏ పార్టీ సమస్యం లేకుండా మేము ప్రజలతో సమక్షం చేసి ప్రజలు ఏం కోరుకుంటారో అది చేసి దాని తర్వాత ఏది నిధులు వస్తాయి, ఎట్లా మన బీజేపీ పార్టీకి నిధులు ఇస్తుంది, ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ మనకు నిధులు ఇస్తుంది, దానితో మనము ఎట్లా గ్రామ పంచాయతీ నడిపించుకోవాలి, ఏమైనా ఉంటే మనం తర్వాత చూస్తున్నాము అని మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు పెద్దలు ఏమంటారు అంటే, పార్టీ మాది, అధికారం మాదే ఉంది, మీరు ఎట్లా, వీళ్ళందరూ ఏమంటారు అంటే, మీరు ఎట్లా పాటిస్తారు, మేము చూస్తాము, అధికారం మాదే ఉంది, మీరేం చిల్లరగిస్తాం మేము చూస్తాము, మీరు ప్రచారం రాకూడదు, మేమేమున్నా మేము చూసుకుంటాము, తండ్రి ప్రచారం చేసుకోవాలి, మీరు తండ్రి ఓట్లు వేసుకోవాలంటే మాకు హక్కు లేదు ఆ ఊర్లో. మేము ఓటకు మేము అడగనికనే ఉన్నాం కదా ప్రజలకు, ఏది అడగదా. ఇంతకుముందు వాళ్ళకి సర్పంచ్ ఇచ్చినాము, డిప్టీ వాళ్ళకి ఇచ్చారు. మా ఊరికి సర్పంచ్ వద్దు, డిప్టీ వద్దు, ఏది వద్దా, అమౌంట్ ఇస్తేనే మాకు సర్పంచ్ కావాలా. మేము వాళ్ళతో ఎప్పుడు అమౌంట్ అడగలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు మా స్వతంత్రంగానే మేము ఓట్లు వేసినాం. వాళ్ళ కూడా మేము ఎన్నో కష్టపడ్డాం ఇప్పటి వరకు. ఇప్పటికితే మేము ప్రజల కొరకే కష్టపడుతున్నాం. నిన్న మొన్ననే మా అన్న ఇక్కడ స్కూల్ కట్టించారు, అంటే గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్. ఆయన ఒక 20,000 డొనేషన్ చేసిండు. సరే పోన్లే, ప్రజల కొరకే మేము విడిచిపెట్టినాం. తండ్రిలో అయినా ఎప్పుడైనా సరే డొనేషన్ మేమే చేస్తాము, ఏ కార్యక్రమం అయినా మేమే డొనేషన్ చేస్తాము. మీరు ఈ విషయమై మమ్మల్ని నామినేషన్ ఏమిస్తలేరు అని చెప్పి ఎవరైనా అధికారులను కానీ, అంటే ఎన్నికల అధికారులను కానీ పోలీసులను కానీ ఆశ్రయించినా? పోలీసులను ఆశ్రయించినాం సార్. మాకు కంప్లైంట్ ఏమీ లేదు, ఫోన్ చేసి అడిగినాం సార్, మాకు నామినేషన్ వేయడం లేదు, మాకు సపోర్ట్ కావాలి మీది, మాకు ఇలా నామినేషన్ వేయదామంటే ఎట్లా వేస్తారు మీరు, 60 లక్షలు 68 లక్షలు ఇచ్చి వేసుకోండి మీరు అంటే మాకు గొడవ అవుతుందని భయపడి పోలీసులకు మేము సపోర్ట్ అడిగినాము. అలాగే పాటు మీడియాలో సపోర్ట్ కావాలని కూడా కోరుకున్నాం మేము.